తిరుమల కోసం ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తానంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇప్పటికే కల్తీ వ్యవహారానికి సంబంధించి ఒక ఏకసభ్య కమిషన్, అలాగే ఒక విచారణ కమిటీ, వీటికి సంబంధించి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది సుప్రీంకోర్టు నుంచి. అయితే తిరుమలలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయనే దానిలో వాస్తవం ఎంత, నిజంగా దాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కొత్త చట్టాలు కానీ లేదంటే ఈ కమిషన్లు కానీ ఎంతవరకు సహకరించే అవకాశం ఉంది? అసలు ఏంటి ఈ స్వర్ణ దేవాలయం లాంటి చట్టం ఇక్కడికి తీసుకురావాలనుకోవడం, దానివల్ల ఒరిగేది ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఇప్పటికే ఏమన్నా కాస్తంత ఆలస్యంగా గ్రహించారా? నిజంగా రాజకీయ జోక్యాల వల్లే ఒక పరకామణి వ్యవహారం కానీ లేదంటే ఒక కల్తీనై వ్యవహారం కానీ మిగిలిన, లేదంటే ఇప్పుడు అన్య మతస్థులు రిక్రూట్మెంట్, వాళ్ళందరినీ తొలగించే ప్రయత్నాలు, అన్ని మతస్థులు పైకి వచ్చేయడం, ఇవన్నీ కేవలం రాజకీయ జోక్యం వల్లే జరుగుతున్నాయి. దాన్ని కట్టడి చేయడం, కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల సాధ్యం అవుతుందా? దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కొచ్చింది ఇప్పుడు ఈ తరంలోనే జరిగింది. ఇది ఇంకొంత కొనసాగించేటటువంటి నీచమైన పరిస్థితికి తీసుకువెళ్తున్నాం. అంతకు మించి ఏం లేదు. మనకి రాజకీయ పరంగా వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం కోసం వాడిన వాటి వల్ల తిరుమల చరిత్రలో అద్భుతమైన మార్పులు జరిగినాయి. ఒకటి, గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికలలో కొండపైనప్పుడు సిబ్బంది ఉండేవాళ్ళు. ఆ సిబ్బంది కుటుంబాలు ఉండేవి, స్కూళ్ళు ఉండేవి, కాలేజీలు ఉండేవి. వాళ్ళకి అక్కడ దసరాలు, దీపావళులు అన్నీ జరుపుకుంటుండేవాళ్ళు, పండుగలు జరుపుకుంటుండేవాళ్ళు. అక్కడ ఓట్లు కూడా వేస్తుండేవాళ్ళు. ఆ ఓట్లకి వేసేటప్పుడు ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసినటువంటిది, మరి కొండ మీద అంటున్నారు కదా ఇదేంటి అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు, అవును కొండ మీద ఓటర్లు ఉన్నారు, మరి ఇక్కడ అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలు అక్కడ ఉన్నాయి అన్నటువంటిది ప్రభుత్వం ఆనాడు చెప్పింది. దాన్ని ఎటువైపుకి వక్రీకరించారు? 2 కొండలు అన్నాడు అన్నటువంటి కోణంలోకి వక్రీకరించారు. యాక్చువల్గా అక్కడ తిరుమలకి 2 కొండలే. ఒకటేంటంటే, ఎంత బుద్ధున్నోడు, ఎంత బుద్ధి లేని సన్నాసి అయినా సరే, దేవుడు లేడు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని అట్టన్యాయం చేద్దాం, లేకపోతే గుడిని నాశనం చేద్దాం అని ఎవడన్నా అనుకుంటాడా? రాజకీయాల్లో ఉండాలనుకున్నాడు, అది రాజశేఖర రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే ఇంకొకళ్ళు అయినా సరే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నారు. 80% మంది హిందువులు ఉన్నటువంటి రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి తద్వారా ఓట్లు సాధిస్తాడు అనుకుంటాడు ఎవడన్నా? రాజకీయాల్లో ఉండగలం అనుకుంటాడా? కానీ ఆ వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టి ఎదుటి వాళ్ళని దొంగల్ని చేసి ఓట్లు గడించాలన్న కోణంలో ఆనాడు జరిగినటువంటి ప్రయత్నం. రాజశేఖర రెడ్డి 2 కొండలు అన్నాడు, 2 కొండలు. అప్పుడు అన్నదేంటి? అక్కడ ఉన్నట్టు 2 కొండల దగ్గర ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఓట్లు ఉన్నాయని. ఎప్పుడైతే ఇష్యూ అయిందో, ఇది రాజశేఖర రెడ్డిని 2 కొండలు అంటున్నాడు అన్నటువంటి కోణంలోకి తీసుకువెళ్ళారు. వెంటనే రాజశేఖర రెడ్డికి భయం వేసింది, ఎందుకు నానెత్తి రుద్దుతున్నారు ఇది అని. ఎందుకంటే అతనేమి రాజకీయ ఉద్దేశంతో చేసిందేం కాదు, అది అడ్మినిస్ట్రేరియల్ పరంగా లోకల్గా ఇచ్చినటువంటి సహజసిద్ధమైన కలెక్టర్ లెక్క ఎన్నికల సంఘానికి. ఎవరు చూస్తారు? ఎన్నికల సంఘం లోకల్గా ఉండేటటువంటి అధికార యంత్రాంగమే కదా. అదొక అడ్మినిస్ట్రేరియల్ కాన్సెప్ట్ కాస్త పొలిటికల్ కాన్సెప్ట్కి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, దాన్ని వాడుకునేటటువంటి ప్రయత్నం రాజకీయంగా. అప్పుడు రాజశేఖర రెడ్డికి కంగారు వచ్చి అర్జెంటుగా దీనికి పరిష్కారం ఏంటంటే, 1కి 4 ప్రయోజనం చేకూర్చాడు. అది మేబీ భగవంతుడే అతని చేయించాడేమో, వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే మనం ప్రతి హిందువుకి ఉన్నటువంటి భక్తిభావంతో కూడినటువంటి ఫీలింగ్ ఏంటి? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అట్లాగే అనంత వెంకటేశ్వరుడికి తెలియకుండా ఏమైనా జరుగుతుందా? అప్పుడు కొన్నిసార్లు లోక కళ్యాణం కోసం జరిగేటటువంటి చర్యలే అనుకోవాలి అది అందులో. అప్పుడే ఏమైంది? కొండని దివ్యక్షేత్రంగా ప్రకటించడం, అంతకుముందు 13-14 కిలోమీటర్ల వరకే అక్కడ అన్ని మత ప్రచారం నిషేధం, దాన్ని 300 కిలోమీటర్లకు పెంచుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఆ తిరుమల కొండ దగ్గర ఎవరు కూడా వేరే ఇక ప్రచారం కానీ, కనీసం వేరే మసీదు కానీ, చర్చి కానీ కట్టుకోవడానికి లేదు కొండపైనగా. ఆ కొండ చుట్టూత 300 కిలోమీటర్ల పరిధిలో. అది క్లియర్ కట్ ఆదేశం, అది చట్టం, ఏకంగా చట్టం చేసేసాడు. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి ఇదేంటంటే, ఇక్కడతో వదిలేకుండా రాష్ట్రంలో ఉన్న ప్రధాన పుణ్యక్షేత్రాలన్నిటి చోట మత ప్రచార నిషేధం పెట్టాడు. అంతకుముందు గుడి ముందు వాకిట్లో నుంచుని పాంప్లెట్లు ఇచ్చేవాడు క్రిస్టియన్స్ కానీ, నాస్తికులు కానీ, హేతువాదులు కానీ. అది నేరం అయ్యేది కాదు, ఎందుకంటే వాళ్ళ భావ ప్రకటన వాళ్ళనే వాళ్ళు పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాయి.
అట్లాంటి స్టేజీ నుంచి అది నేరం చేశాడు చట్ట ప్రకారం. అవి 2 అయిపోయినాయి. తర్వాత అన్యమతం వాళ్ళని రాజశేఖర రెడ్డి చేర్చాడని ఇంకో ప్రచారం చేశారు. మనకి ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రూల్ ఏంటి అంటే ప్రభుత్వ రూల్సే దాంట్లో కూడా పాటించేవాడు. ప్రభుత్వ రూల్స్లో రిజర్వేషన్ ఉంటది అక్కడ. దాంతోపాటు మత సంబంధం ఉండదు. మనం ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రిస్టియన్ కాబట్టి చేర్చుకో, ముస్లిం కాబట్టి చేర్చుకోమంటారా? ఉండదు కదా. అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనుబంధ విభాగాలన్నింటిలో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్ జరిగినాయి. అట్లాగ ఒక 25-26 మంది అన్యమతస్తులు జాయిన్ అయ్యారు. అందులో కాలేజీల్లో లెక్చరర్లుగా దగ్గర నుంచి వివిధ విభాగాల్లో చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏంటిది నేను ఎప్పుడు రిక్రూట్ చేశానని చూస్తే రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు రిక్రూట్ అయ్యి ఉన్నారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు అన్ని మతస్థులు అన్నది అప్పుడు హిందూ సంఘాలు రైట్ చేసింది. అప్పుడు రాజశేఖర రెడ్డికి అది కూడా దేవుడు చేసినట్టు. అదే అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎందుకు చేయలేదా పని? మనకి హిందువులు సీఎంలుగా ఉన్నప్పుడు మనమే హిందువు కదా ఏముంటుందిలే అనుకుంటాం. ప్లస్ అన్ని మతాల ఓట్లు కావాలి మనకి, అంతే కదా. ఈయన క్రిస్టియన్ కాబట్టి హిందువులు ఓట్లు కావాలి ఆయనకి కూడా. అప్పుడు ఏం చేశాడు, టోటల్గా ఈ దివ్యక్షేత్ర విధానంలో ఇక పైన అన్ని మతం రిక్రూట్మెంట్స్ నిషేధం అక్కడ. దాంతో పాటు అక్కడ పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులు దాదాపు 26 మంది ఏమో ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్ అంటే కొండపైన ప్రధాన విధుల్లో కాకుండా వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. అసలు వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చేయమని అడిగారు. అడిగితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మేము రూల్ ప్రకారం నియమితులు అయ్యామని. కోర్టు కూడా వాళ్ళకి ఫేవరబుల్ గా తీర్పిచ్చింది. ఇచ్చి ఇక పైన మీరు అంటున్నారు కదా, ఇక పైన రిక్రూట్ చేసుకోబాకండి అని చెప్పింది. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు పిటిషన్ వేశారు. ప్రభుత్వ నిబంధనలతో నడిచేటటువంటి దేవాదాయ శాఖలో అట్లాగెట్లా పెడతారు, ఓన్లీ హిందువులే ఉండాలని అని చెప్పి కోర్టుకు వెళ్ళారు మళ్ళీ. అప్పుడు ప్రభుత్వమే, ఇదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వాదించింది అట్లా కుదరదు, హిందువులే ఉండాలి. సుప్రీంకోర్టు కూడా అవునని చెప్పింది. అప్పటి నుండినే హిందువులు మాత్రమే రిక్రూట్ అవుతున్నారు. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులుగా జాయిన్ అయ్యి జీతాలు తీసుకుంటా తర్వాత వేరే మతంలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా బయటికి చెప్పకుండా ఆ మతం ఏది తమ క్రిస్టియన్ అనేదో చెప్పకుండా వెళ్తున్నటువంటి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఏ యాక్ట్ ప్రకారం చర్య తీసుకుంటున్నారు? ఆనాడు రాజశేఖర రెడ్డి పెట్టిన చట్ట ప్రకారం. ఏది వాళ్ళు చర్చికి వెళ్తేనో పాస్టర్ల దగ్గరికి వెళ్తాను, ఇది ఇప్పుడు ఆ చట్ట ప్రకారమే చర్య కుదురుతోంది. లేకపోతే అంతకుముందు చట్టం లేదు. ఇవన్నీ క్రైస్తవుడైన రాజశేఖర రెడ్డి చేత ఆ దేవుడు చేయించాడు అంతే, ఓ రకంగా చెప్పాలి. ఇకపోతే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో జరిగిన ప్రక్రియలు ఏది తిరుమలకి సంబంధించి రాజశేఖర రెడ్డి టైంలోనే కొండ మీద కళ్యాణాలు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి అక్కడికి ఉచితం పెళ్లి, దానికి తోడు ఏది బట్టలు ఇవ్వడం కానీ మంగళసూత్రం అది ఇవ్వడం కానీ వాటికి కొన్నాడు. ఇప్పటికి కూడా ఉంది. అట్లాంటి ఆ రోజున అతని చేత చేయించాడు దేవుడు అంతే. అంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేసేది ఏంటి సార్ చట్టం? వీళ్ళు ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నది ఏంటంటే ఈ స్వర్ణ దేవాలయం, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవడో ఏదో చెప్పాడు, దాన్ని బేస్ చేసుకుని చెప్పేస్తున్నారు. ఇది ఒక రకంగా రాజకీయ జోక్యాన్ని ఆహ్వానించడం. స్వర్ణ దేవాలయంలో ఉన్నటువంటిది వీళ్ళేంటి అన్ని మతాలు అనే పాయింట్ తెచ్చారు. నేను ఆ బ్రేకింగ్ లో చూస్తే స్వర్ణ దేవాలయం ఇప్పుడు మనందరం ఎవరు హిందువులు, స్వర్ణ దేవాలయం ఎవరిది? సిక్కులది. నేను వెళ్ళాను అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి వెళ్ళాను. నేను 2012లోనో 13లోనో వెళ్ళాను. 14లోనో 17 అనుకుంటా, 15-16లోనే వెళ్ళాను. అదేది రాజస్థాను, ఢిల్లీ అవన్నీ ఫ్యామిలీతో కలిసి టూర్ చేశాను నేను. అప్పుడు మనకి ఇది ఉండేది కదా, ఎల్టీ కింద డబ్బులు ఉండేది, జీతంలో కట్ చేస్తాను ఏడాదికి. అది 2 ఏళ్లకు ఒకసారి ఆ అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అది విడిగా డబ్బులు ఇయ్యరు కాబట్టి ఎలాగూ టూర్లకే కదా వాళ్ళు ఇచ్చేది, కట్ చేస్తాను శాలరీలో అని వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు అమృత్సర్ దేవాలయంలో మమ్మల్ని ఎవడో డిక్లరేషన్ అడగల. పైగా దర్శనం చేసుకున్నాం వచ్చాం. అక్కడ ఎక్కడికి మళ్ళీ ఆర్జిత సేవలు కూడా లేవు అక్కడ.
ఇంకోటి మనం అక్కడ ఉన్నది చక్కటి ఒక విధానం ఏంటి అంటే చెప్పులు మనం ఇక్కడ ఇప్పాక మనమే చేత్తో తీసుకెళ్లి పైన పెడతాం అక్కడ. ఆ తర్వాత అది లోపల పడేయడానికి అట్ట పడేస్తా ఉంటారు జాగ్రత్త. వాళ్ళకి కొంచెం చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి చెప్పులు చేసాడు. అదే మీకు అక్కడ ఇలా చెప్పులు విడవగానే వాళ్ళు గబక్కన వచ్చి తీసుకెళ్తారు. తీసుకుని ఆ చెప్పుల మట్టి అంతా తుడిచి చల్లుకుంటారు వాళ్ళు నెత్తిన. అది ఆ గుడి దగ్గర ఉన్న ప్రత్యేకత. నాకు అసలు షాక్ అనమాట అది. చెప్పులకి వాళ్ళు అదేమంటే నేను అడిగాను ఏంటిది అంటేను మా మతాచారం ప్రకారం ఒక అతిథి మా ప్రార్థనా స్థలానికి వచ్చాడు, గౌరవిస్తున్నాం అంటే మనందరం అతిథులు వాళ్ళకి, వేరే మతస్థులు. ఇక్కడ మనం వేరే మతస్థులు హిందూ దేవుళ్ళని నమ్ముతాండ్రా నాయన అన్నా సరే నాకు రాయమంటున్నాం మనం. నువ్వు నమ్మకపోతే రాడు కదా అక్కడికి, అంతే కదా. నమ్మి వస్తానన్నాడు. ఇప్పుడు అక్కడ ఏమన్నా తప్పుడు పని చేస్తే తప్పు, కానీ దర్శనం చేసుకుంటానంటే తప్పే ఉంటుంది. మనం అది కావాలని క్రియేట్ చేసుకుంటున్నాం, రాజకీయం కోసం క్రియేట్ చేసుకుంటున్నాం. వాళ్ళ మతంలో ఫీలింగ్, ఇప్పుడు క్రిస్టియన్ గుడికి వచ్చాడు అనుకోండి, వాళ్ళ మతంలో అది తప్పు. ప్రసాదం తింటే వాళ్ళ మతంలో అది తప్పు, నువ్వు వెళ్ళి హిందూ మత ప్రసాదం తినబాకని చెప్తారు. హిందూకు వాళ్ళు సప్రసాదం ఇవ్వరు, సప్రసాదం అంటారు ఆ పాస్టర్లు ఏడాదికి ఒకసారి నిర్వహించే కార్యక్రమాలు. అప్పుడు అది నీకు ఇవ్వరు, ఆ కేక్ కూడా నీకు ఇవ్వరు. ఆ సందర్భంగా ప్రార్థన చేసిన కేక్ అన్ని మతస్థులు తినద్దు అంటారు. అలా తిన్నటువంటిది మతం మారినట్లు ఎక్కాళ్ళకి. ఇక్కడ వాళ్ళు దీన్ని అపచారంగా భావిస్తారు, హిందువులు తీర్థం గాని ప్రసాదం గాని. అది ఒక క్రిస్టియన్ వచ్చి తింటే మంచిదే కదా, అతను ఫీల్ అవ్వాలి తన క్రిస్టియన్ దీంట్లో ఇదనేది. సరే, రాజకీయ నాయకుడికి మతం ఆధారంగా చూసుకుంటే మన నాయకులు మసీదుకి ఎందుకు పోవాలా, నెత్తిన టోపీలు ఎందుకు పెట్టుకోవాలా, చర్చికి ఎందుకు పోవాలా, ప్రార్థనలు ఎందుకు చేయాలి, మరి పోకూడదు కదా అక్కడికి. అంటే హిందూకి వస్తే తప్పు పడుతున్నాం, మనోళ్ళు వెళ్ళి ఆటికి వెళ్తున్నారు. అది తప్పు కాదు, ఇది తప్పు కాదు నన్ను అడిగితే. ఈ చట్టంలో డిక్లరేషన్ అనేది లేదా? డిక్లరేషన్ లేదు అసలు స్వర్ణ దేవాలయాలు. మరి ఎవరు చెప్పారు వీళ్ళకి, నాకు అర్థం కాల. మరి అదే చట్టం చేస్తే ఇక్కడ కూడా ఉండదా? అదే అయితే వీళ్ళు అనేది ఏంటంటే రాజకీయ జోక్యం అని నేను ఎందుకు అన్నానంటే, వీళ్ళకి సగం నాలెడ్జ్ గాడు ఎవడో చెప్పినట్టున్నాడు ఆ ముక్క. అక్కడ వీళ్ళు అనేది ఏంటంటే ఒక మాజీ మంత్రిని వీళ్ళని పనిష్మెంట్ ఇచ్చారు, సరే దాని పట్ల ఏదో అపచారం చేశాడు సిక్కు మతానికి అని చెప్పేసి. అది ఆ మండలి ఉంటది, ఆ స్వర్ణ దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ, వాళ్ళు తీర్మానించి శిక్షిస్తారన్నమాట. అంటే అది వాళ్ళు రాజకీయ నిర్ణయమే తీసుకున్నారు. ఇంతకుముందు వాళ్ళు తీసుకుంది ప్రత్యర్థులైనటువంటి వాళ్ళ మీద. అసలు అదెందుకు నువ్వు అంటే అది కుల పంచాయతీ ఓ రకంగా చెప్పాలంటే, మత పంచాయతీ. అక్కడ కూడా ఇక్కడ ట్రస్ట్ బోర్డు పాలక మండలి ఉంటదా? పాలక మండలి ఉంటది, అనేదో ఉంటది అనమాట. అది ఆ పాలక మండలి తీసుకునే నిర్ణయం శిక్ష అంటే శిక్షకి అనుభవించాలి. ఆ శిక్షలు ఎట్లాంటివి ఉంటాయి, అన్నం వడ్డించడం, తర్వాత ఏదో సేవా కార్యక్రమాలు చేపిస్తారు వాళ్ళతో. అసలు శిక్ష పడదు వాళ్ళకి. ఇక్కడ మనకి అన్యమత ప్రచారము లేకపోతే గనక మతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్ష ఉంది మనకి చట్ట ప్రకారం. అప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్ట ప్రకారం. అలాగే ఇప్పుడు కొండపైన నాన్ వెజ్ అమ్మారు, శిక్ష ఉంది మనకి. అక్కడ శిక్ష లేదు వాళ్ళకి, ఆ శిక్ష వాళ్ళ మతానికి సంబంధించినటువంటి చేసుకోవడమే. మన చట్టపరంగా శిక్ష ఉంది, చట్టపరంగా శిక్షను వదిలేసి రాజకీయ శిక్ష చేద్దాం అంటున్నారు. అంటే రాజకీయ జోక్యాన్ని గుళ్ళో పర్మినెంట్ చేద్దామని చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు మామూలుగా అన్య మతస్థుల్ని అంటే ఉద్యోగుల్ని చాలా వరకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు, అంటే అక్కడ నుంచి కిందకి వేయడం, ఇంకో చోట చేశారు. కానీ చట్టం వస్తే ఇంకా కంప్లీట్ గా వాళ్ళని తొలగిస్తారట. ఆల్రెడీ ఉందండి చట్టం, అది కంప్లీట్ ఇంకా వాళ్ళని తొలగించడం అనేటటువంటిది అవ్వదు. ఇప్పుడు కొత్తగా రిక్రూట్ చేసుకోరు వాళ్ళని. ఆల్రెడీ ఇట్లాంటి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ పోస్టులో కాకుండా సైడ్ పోస్టులోకి వేసారు, అంటే అడ్మినిస్ట్రేషన్ పోస్టులకి. వాళ్ళు రిటైర్ అయిపోతారు, ఇక ఇంకో 10 ఏళ్ళ ఉన్నట్టుంది వాళ్ళకి. కొత్త వాళ్ళ రిక్రూట్మెంట్ ఉండదు ఇక. అది మనం అతి ప్రచారం తప్పించేం లేదు. ప్రతిదీ వెంకటేశ్వర స్వామికి మంచి బోలెడన్ను ఉన్నాయి అక్కడ చెప్పుకోవడానికి. అక్కడ కొండ మీద నడిచే యాత్రలో బోలెడు రకాలు ఉన్నాయి. నేను తిరుమలలో ఉన్నప్పుడు చేసిన పని ఏంటంటే, తిరుపతిలో చేసినప్పుడు నిరంతరం వీటిని చేస్తూ ఇవి రాసేవాడిని నేను. ఇప్పుడు ఓన్లీ నెగిటివ్ ప్రచారమే చేసుకుంటున్నాం అక్కడ. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జాపాలి ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆ కొండపైన ఉన్నటువంటి
అణువు కూడా ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటది. భక్తులు అక్కడికి ఆకాశగంగా. రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికి పోవట్లా. అరే ఎక్కడో తమిళనాడు నుంచి నడుచుకుంటూ వస్తారండి వాళ్ళు. వాడికి అవునండి, జగన్ అవును. ఏంది, చంద్రబాబు ఏంది, ఆడికి ఏం అవసరం? కర్ణాటక కదా. నుంచి నడుచుకుంటూ వస్తారు దీపాలు పట్టుకుని. అవును. అరే వాళ్ళకి అంత భక్తితో ఉన్నటువంటి వాళ్ళని మీ రాజకీయాల కోసం ఆ దేవుని తిరుమలని తీసుకొచ్చి నిరంతర రాజకీయాలు చేస్తున్నారు. చివరికి ఆ ప్రసాదం పట్ల ఉన్నటువంటి ఒక గౌరవభావాన్ని చెడగొడుతున్నారు నిరంతరం తప్పుడు మాటలు మాట్లాడి. దేవుడు ఖచ్చితంగా చూడండి ఎవరికేం శిక్షలు పడ్డాయి అనేది దేవుడు చూస్తున్నారు కదా జనం. అవును. వెంటనే ఏమేం జరిగిపోతున్నాయి అనేది నేను అప్పుడే చెప్పాను. నాశనం అయిపోతారు ఎవడైతే తప్పు చేస్తాడు అక్కడ. బేసిక్ గా వెంకటేశ్వర స్వామికి మనం ఉద్దేశపూర్వకంగా పొరపాటు జరిగితే చెంపలేసుకుని క్షమాపణ చెప్పుకోవాలి దేవుడి దగ్గర. అంతే తప్పించి ఒక తప్పుని కవర్ చేయడానికి 100 తప్పులు చెయ్యొద్దు. అంటే ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తున్నట్టు. ఎందుకు చేసుకుంటున్నాం మనం? అది రాజకీయాల కోసమా? ఎంత నీచమా? దేవుడితో రాజకీయాలా? ఎందుకు చేసుకుంటున్నాం మనం అది? ఖచ్చితంగా లడ్డూ విషయంలో ఆ దేవదేవుడి వల్లనే ఇవాళ ఒక మంచి జరిగింది. ఇవాళ చూడండి వాళ్ళ దేశంలో ఎన్ని చోట్ల నుంచి వస్తాయి కల్తీ పాలై. దేశంలో ఇవాల్టి కన్నా మనం ఈ దరిద్రాలను వదిలేసి చర్చించాల్సింది ఏంటంటే దేవుడు ఆ ఉద్దేశంతో చెప్పాడు. నేను 1,00,000 సార్లు చెప్తున్నా, దేవుడు ఆ ఉద్దేశంతో మనకి ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇచ్చారేమో చూసుకోండి, మనుషుల్లాగా ప్రవర్తించండి. ఏంటది? ఒకప్పుడు రైతులకి పల్లె ప్రాంతాల్లో పాడి పంట, రైతులు ఆ రోజున సుభిక్షంగా ఎందుకు ఉండేవాళ్ళు అంటే వాళ్ళకు 1 ఎకరం ఉందా, 5 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా పొలం ఉంటది. రెండో పక్కన ఇంట్లో గేదెలు ఉంటాయి పాడి, అట్లాగే కోళ్ళు ఉంటాయి, అట్లాగే మేకలు ఉంటాయి వాళ్ళకి ప్రతి ఒక్కరికి. ఇవి గడ్డి వేస్తారు, ఆ పొలంలో పంట వేసుకుంటారు, ఆ పంటలో మిగిలినటువంటి గడ్డిని వీటికి వేస్తా ఉంటారు, లేదా వీటిని తీసుకెళ్లి తినమంటారు అక్కడ. రెండవది ఆ తర్వాతన ఆ పల్లె ప్రాంతాల్లో ఈ పాలు అమ్ముతారు. అక్కడ పాల కేంద్రానికి ముందు ఇళ్ళ దగ్గరే. ఇదివరకు నాకు తెలిసి అయితే నా చిన్నప్పుడు అయితే పాల కేంద్రానికి వెళ్ళి కొనుక్కున్న సందర్భాలు అతి తక్కువ. బంధువులు వచ్చినప్పుడు పాల కేంద్రానికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. ఎందుకంటే ఒక మనం అప్పుడు పోటీలు ఉండే. ఈ సుబ్బమ్మ గారి దగ్గర ఒకటి, రామయ్య గారి దగ్గర గేదెలు, ఇట్లా ఎవరు తక్కువ నీళ్లు పోస్తారో వాళ్ళ దగ్గర కొనుక్కునేవాళ్ళు. వాళ్ళు వచ్చి పోసేవాళ్ళు, లేదా వెళ్ళి పోయించుకొని వచ్చేవాళ్ళు. బంధువులు ఎవరైనా వచ్చారంటే పొద్దున్నే అయితే కనుక వెళ్ళి పోయించుకొచ్చేవాళ్ళు. ఆ తర్వాతన బంధువులు ఎక్కువ మంది వచ్చి ఉంటే కనుక పాల కేంద్రానికి వెళ్ళి తీసుకునేవాళ్ళు. అప్పుడు వెన్న కూడా పాల కేంద్రంలో కొనుక్కునేవాళ్ళం అప్పుడు. అలాంటిది వీళ్ళకి అప్పుడు ఏంటి, ఒకవేళ పొలంలో నష్టం వచ్చినా, అంటే గిట్టుబాటు కాకపోయినా, ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా ఈ పాలల్లో, మేకల్లో, కోడిల్లో వీటిట్లో డబ్బులు వచ్చాయి. ఈ అమ్ముతా ఉండేవాళ్ళు ప్రతి ఏది ఆదివారం వస్తుందంటే కాసిన కోళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ వీళ్ళ దగ్గర బాగా పెడుతున్నారని వీళ్ళ దగ్గర కొనుక్కుంటారు. ఎవరు బాగా పెడతారు, పప్పులు గిప్పులు పెట్టేస్తుంటారు కదా, మంచి ఫుడ్ మంచిగా కోడి బలంగా ఉన్నటువంటి చోట్లకి వెళ్ళి కొనుక్కుంటారు అక్కడ. అలాగే మేకను కొనుక్కుంటారు మటన్లు, చికెన్ల కోసం అని చెప్పేసి. ఇటు ఇవి పెంచుకుని డబ్బులు వచ్చాయి వాళ్ళకి, ఆ పాలు అమ్ముకుని డబ్బులు వచ్చాయి. ఇవన్నీ ఆ ఇంట్లో లేడీస్ ఆర్థిక స్థిరత్వం అక్కడ. మహిళలు వాళ్ళు దాచిపెట్టుకునేవాళ్ళు ఇందులో. దీంతో వచ్చిన డబ్బులతో బంగారం కొనుక్కునేవాళ్ళు, బంగారం వెండి కొనేవాళ్ళు. ఈ మగవాళ్ళకి కష్టం వచ్చినప్పుడు తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు, లేదా డబ్బులు దాచుకుని ఇచ్చేవాళ్ళు. మన తాతల కాలంలో జరిగింది అది. ఆ రోజున ఆర్థిక వ్యవస్థ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పుల కోసం కాదు, అంతా ఇక్కడే జరిగిపోయేది. అవసరమైతే మన మేనమామ, మన తమ్ముడు, మన అక్క, మన అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, ఇదో నిరంతర ప్రక్రియ. అప్పుడు ఈ పల్లె వాతావరణమే కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారం లభించేది ఆ రోజు. మంచి పాలు, మంచి పెరుగు, మంచి మజ్జిగ, మంచి వెన్న, మంచి నెయ్యి అన్ని. ఇవాళ అది పోయింది కదా. అసలు ఇవాళ పల్లెల్లో మనం పెద్దవాళ్ళు ఉండను. ఇప్పుడు పల్లెల్లో పెద్దవాళ్ళు ఉంటున్నారు, కుర్రోళ్ళు ఉండట్లేదు. అప్పుడేంటి నాకు తెలిసి నేను చూసిన మా బంధువులు ఉండేవాళ్ళు కొల్లిపారు, అయ్యంకి, నూతక్కి ఇట్లాంటి ఏరియాలు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి చూస్తే పాలేరులు ఉండేవాళ్ళు అక్కడ. ఈ గేదెలు ఓ 5-6 ఇళ్ల గేదెల్ని ఎంట పెట్టుకెళ్లేవాళ్ళు, లేదా ఒకళ్ళే పెద్దోళ్ళ ఇళ్ల గేదెలు 100 గేదెలు పెంచేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ విధంగా ఈ విచారణ కమిటీ ద్వారా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఆల్రెడీ సిట్ ఉండగా విచారణ కమిటీ వేయడం అంటే తేల్చేయబోతున్నారు ఈ అంశాన్ని, క్లియర్ అయిపోతుంది. ఇంకేం లేదు, అదేంటంటే మాటల హైడ్రామా తప్పించి మరేం లేదు.
అంతేనా? బేసిక్ గా సుప్రీం కోర్టు వేసినటువంటి సిట్ ఏం చేసిందంటే అసలు వాళ్ళని అరెస్ట్ చేసింది, శిక్షించే వాళ్ళని జైలుకు పంపించింది, వాళ్ళు కేసులు బెయిలు వస్తున్నారు, అదొక పక్క. ఇక వాళ్ళది ముగిసిపోతూ 36 మందికి సంబంధించినటువంటి బాధ్యుల్ని చేసింది. ఈ 36 మందిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, టీటీడీ ఉద్యోగులు కానీ లేకపోతే ఐఏఎస్ అనిల్ సింగాలు, శ్యామలరావు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పనిష్మెంట్ ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది సిట్టు. అది శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి, అది క్రిమినల్ చర్యలు కాదు. క్రిమినల్ చర్యలు అయితే వాళ్ళే అరెస్ట్ చేసేవాళ్ళు కదా, అనిల్ కుమార్ సింఘాల్, నిన్ను, శ్యామలరావుని. శాఖాపరమైన పొరపాటు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పింది. ఆ శాఖాపరమైన చర్యలు వీళ్ళ బాధ్యత ఎంత నిర్ధారించి తీసుకోవాలి, శిక్షించాలి. లైక్ ఇప్పుడు వాళ్ళ వాదన వినకుండా శిక్షించడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూపరింటెండెంట్ ఉంటాడు, ఆ సూపరింటెండెంట్ తప్పు చేశాడని ఇప్పుడు సిట్టు నిర్ధారించింది. సిట్టు నిర్ధారించింది ఈ లీగల్ ఆస్పెక్ట్ లో, కానీ డిపార్ట్మెంటల్ ఆస్పెక్ట్ లో అతనికి హక్కు ఉంది. ఎట్లాగా? సూపరింటెండెంట్ ఏమంటాడు, పాలక సంబంధించి ఒక ప్రొసీజర్ ఇచ్చింది టీటీడీ పాలక మండలి చట్ట ప్రకారం. ఆ ప్రొసీజర్ ప్రకారం నా దగ్గరకు వచ్చింది ఫస్ట్ ఎన్డీడీబీ అప్రూవ్డ్ ల్యాబ్ నుంచి పాలు తెచ్చే ట్యాంకర్ వాడు, అదే నెయ్యి తెచ్చే ట్యాంకర్ వాడు సర్టిఫికెట్ తేవాలా, ఈ నెయ్యి మంచిదే అని. అది తెచ్చిన దాన్నే వీళ్ళు, అంటే వీళ్ళ ద్వారా అప్రూవ్ అయినటువంటి సంస్థ, కాంట్రాక్ట్ ఓకే అయిన సంస్థ, అది ఆ నెయ్యి తీసుకుని వస్తుంది. ఆ ఎన్డీడీబీ అప్రూవ్డ్ ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ తీసుకుని రావాలి వాళ్ళు. వచ్చాక మళ్ళీ వీళ్ళు టెస్ట్ చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం ల్యాబ్లో. ఈ టెస్ట్ ఏదో జగన్ వచ్చాక పెట్టింది కాదు, చంద్రబాబు ఉన్నప్పుడు పెట్టిన ల్యాబ్ అది. ఆ ల్యాబ్ టెస్ట్ అయ్యాక అక్కడ అనుమానం వస్తే తిప్పి పంపాలి. దానికి పారామీటర్ ఉంటది, ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు. ఇప్పుడు మనకి బ్లడ్ లో షుగర్ అంటే బార్డర్ లో ఉంటది, హై ఉంటది. బార్డర్ లో ఉన్నప్పుడు మందులు వద్దంటారు డాక్టర్, పైన ఉన్నప్పుడు ఉంటది. అట్లాగే ఇక్కడ శిక్షించడానికి ఎంత ఉంటే శిక్షించవచ్చు, ఎంత ఉంటే తిప్పి పంపాలి, ఇది ఉంటది దాంట్లో. అలా నేను పాటించాను, కానీ దాన్ని నన్ను తప్పుపడుతున్నారని అడిగే హక్కు అతనికి ఉంటది. లేదు అతను అది పట్టించుకోకుండా ఆ తేడా వచ్చిందని తెలిసిన టెస్ట్ లో వీళ్ళు రాశారు కదా, టెస్ట్ లో తేడా వచ్చిందని తెలిసినా అలౌ చేశారని, అలా అలౌ చేస్తుంటే గనక దానికి సంబంధించినటువంటిది ఒకవేళ ఎవరన్నా నాకు ఆదేశించారు చైర్మన్ అని చెప్పినా ఇతనే బాధ్యుడు అవుతాడు, ఎందుకంటే ఇతను అలౌ చేయకూడదు. అలా కాకుండా నేను రూల్ ప్రకారం చేశాను అని చూపించాడు అనుకోండి, అతని శిక్ష తగ్గించాలి. ఎవరికి ఎంత శిక్ష వేయాలి డిపార్ట్మెంట్ లో, 6 నెలలు సస్పెండ్ చేయాలా, ఏడాది సస్పెండ్ చేయాలా, 2 ఏళ్ళు సస్పెండ్ చేయాలా, జీతంలో కోత విధించాలా, లేకపోతే ఇలా బెనిఫిట్స్ ఉంటాయి చివరికి రిటైర్ అయ్యి అందులో కోత విధించాలా అనేది ప్రభుత్వం ఈ 32 మందికి ఊరకనే చంద్రబాబు గారు ఒక ఆర్డర్ వేసి పడేయడానికి కుదరదు. ఆ శిక్షలకి ఒక మనిషిని వెయ్యాలి. అది ఆన్ డ్యూటీలో ఉన్న హోమ్ సెక్రటరీనో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరన్నా వెయ్యొచ్చు, లేదా రిటైర్ అయిన వాళ్ళని వెయ్యొచ్చు. ఇప్పుడు వేసింది రిటైర్ అయిన ఆయన వీళ్ళందరికీ మళ్ళీ నోటీసులు ఇస్తాడు. ఈ నోటీసులు ఇచ్చినంత కాలం మళ్ళీ రాజకీయం నడుస్తుంది. లోపలికి వెళ్ళి జగన్ పేరు చెప్పాడు, వెంకయ్య నాయుడు పేరు చెప్పాడు, అదే పేరు ఏంటి, సుబ్బారెడ్డి పేరు చెప్పారు, ఇంతవరకు అట్ట రాస్తారు, అట్ట రాస్తారు. ఇప్పుడు మొన్నడు కూడా ల్యాబ్ లో అదే కదా రాసుకొచ్చింది, మొన్నటి దాకా జగన్ పేరు చెప్పేశారు, వివేకానంద రెడ్డి కేసులు లేకపోతే అది ఇదని. చివరికి ఏమైంది, జనాలకు అట్లా రాజకీయం కోసం అది జరుగుతూ ఉంటది. యాక్చువల్గా డిపార్ట్మెంటల్ యాక్షన్ వీళ్ళు తీసుకునేది. అందుకని నేను సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది, ఒకళ్ళ పరిధిలోకి ఇంకోటి జోక్యం చేసుకోరని మేము నమ్ముతున్నాం, మీ అన్ని అపోహలేంది, ఎందుకంటే మీరు చెప్తున్న దానికి ఆధారమే ఉంది ఇప్పుడు అంది. వీళ్ళు వేసింది కూడా స్ట్రాటజిక్కే, ఆ మొక్క సుప్రీంకోర్టు లోట్లో నుంచి రప్పించడమే. ఎందుకంటే మన పయ్యావుల కేసు అన్నాడు అనమాట, ఎవడెవడు ఉన్నాడు వాళ్ళని బయటికి రెప్పుతాము, దీని వెనకాల ఎవరున్నారు అంటే సుబ్బారెడ్డిని వీళ్ళని లాగుతామన్నట్టుగా అన్యాపదేశంగా చెప్పాడు. కానీ అది ఈ కమిటీతో చేయడానికి ఏమీ ఉండదు. బేసిక్ గా చేస్తే మొన్న సిట్ చేయాలి, జైల్లోనే వేయాలి. ఈ కమిటీ అట్లాంటి జ్యుడిషియల్ లేకపోతే కనుక లీగల్ పవర్స్ ఉండవు. ఇవి డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడానికి ఉద్దేశించింది అని దీంట్లో కూడా రాజకీయం చేసుకుంటున్నారు.
అది 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 రైట్. చూద్దాం మొత్తానికి నిజంగా తిరుమల విషయంలో ఏం చేయబోతున్నారు, కొత్త చట్టం తీసుకొచ్చే విషయంలో ఇప్పుడు అసెంబ్లీలో ఎక్కువసేపు దాదాపు సుమారు 4 గంటల పైగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారనేది, ఎలా ఉంటుంది చట్టం వచ్చిన తర్వాత తిరుమలలో పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి వేచి